Okay. So intermediate first year 1A, fifth chapter, production of vectors. Production of vectors. If A bar is equal to 6i plus 2j plus 3k bar and B bar is equal to 2i bar minus 9j bar plus 6k bar, then find the angle between A bar and B bar. సో ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ తెలియవలసింది ఏంటంటే యాంగిల్ ఫార్ములా తెలియాలి. సో యాంగిల్ ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై మాడ్యులస్ ఏ ఇంటూ మాడ్యులస్ బి. ఓకే, సో ఏ ఇంటూ బి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్లో ఐ కోఎఫిషియంట్స్తో మాత్రమే మల్టిపుల్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ చేసాను, అవసరం లేదు. సో ఐ కోఎఫిషియంట్ మాత్రమే మల్టిపుల్ చేయాలి. నెక్స్ట్ జే కోఎఫిషియంట్, కే కోఎఫిషియంట్. చూద్దాం. 6 into 2 is equal to 12. నెక్స్ట్ జే కోఎఫిషియంట్ 2 9s are 18 minus 18. 3 6s are 18. Okay, minus 18 plus 18 cancel. So answer A into B is equal to 12. Next, modulus A into modulus B. So modulus A formula is root over A square plus B square plus C square. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏలు ఉన్నాయంటే కన్ఫ్యూజ్ అయితే సో మీరు టెన్స్ మార్చుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్. సో ఏ ఇక్కడ చూడండి, ఏ ఉంది ఇక్కడ చూపించాలి. ఏ ఏటి ఉంది? 6i ప్లస్ 2j ప్లస్ 3k బార్. 6i ప్లస్ 3k బార్. సో 6i. సో ఇక్కడ చూడండి కోఎఫిషియంట్లు 6 2 3. సో 6 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ బి చూడండి, 2 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఓకే, సో సింప్లిఫై చేస్తే 6 స్క్వేర్ అంటే 36, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ 4, 9 స్క్వేర్ 9 9s are 81, 6 స్క్వేర్ 6 6s are 36. సో రూట్ 49. సో ఇవి టోటల్ చేస్తే 49 వస్తుంది, రూట్ 49. ఇవి టోటల్ చేస్తే 121 వస్తుంది, రూట్ 21. సో రూట్ 49 ఈజ్ ఈక్వల్ టు 7. రూట్ 121 ఈజ్ ఈక్వల్ టు 11. 7 11s are 77. So what is this? Modulus A into modulus B value. So what is that cos theta formula? A into B by modulus A into modulus B. So that is equal to 12 by A into B. Find out చేసాం, ఎంత వచ్చింది? 12. నెక్స్ట్ modulus A into modulus B వాల్యూ ఎంత వచ్చింది? 77. సో 12 by 77. ఈ థీటా నెల ఉంచి కాస్ నటు పంపిస్తే కాస్ ఇన్వర్స్ అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12 by 77. సో ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ ఓవర్. సో ఈ రెండు చూడండి, ఇక్కడ హోంవర్క్ అని ఇచ్చాను, సో హోంవర్క్ అని ఇచ్చేటప్పుడు 1 2. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ యాజ్ టీజ్గా చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2j మైనస్ 3k. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. దెన్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఆర్ పెర్పెండిక్యులర్ అని చూపించాలి. సో పెర్పెండిక్యులర్ అని చూపించాలంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఇంటూ బి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో ఏ ప్లస్ బి వాల్యూ, సో ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఏ ప్లస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్లస్ బి ఎంత వచ్చింది? 4i ప్లస్ జే మైనస్ కే. నెక్స్ట్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి, ఏని తీసుకోండి, బిని తీసుకోండి. దీంట్లోంచి ఏ నుంచి బి తీసిస్తే i మైనస్ 3i అంటే i మైనస్ 3i ఇది i వస్తుంది. సో మైనస్ 2i వస్తుంది. 2j మైనస్ j అంటే ప్లస్ 3j వస్తుంది. ఓకే, సో ఏ మైనస్ బి. సో i ప్లస్ 2j మైనస్ k. సో i మైనస్ 3i మైనస్ 2i, 2j ప్లస్ j 3j మైనస్ 3k మైనస్ 2k మైనస్ 5k. సో ఏ
ఏ ప్లస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటి యొక్క మల్టిప్లికేషన్ ఏమని చూపించాలి, 0 అని చూపించాలి. సో చూడండి, సో ఏ ప్లస్ బి వాల్యూ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 4 × 2 -8, 1 × 3 3, -1 × -5 +5. సో రెండు చేస్తే -8 -0. సో ఏ ప్లస్ బి ఆర్ అండ్ ఏ ఇంటూ బి ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇక్కడ చూడండి. సో ఇది హోంవర్క్ HW. సో సేమ్ యాజ్ టీజ్గా క్రింద ప్రాబ్లం లాగే ఇది కూడా చేయాలి. ఓకే, సో థర్డ్ ప్రాబ్లంలో ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు. సో మనం ఏంటి కనుక్కోమన్నాడంటే ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ బి బార్ అండ్ ఏ బార్. సో ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ అయ్యేటప్పుడు సో ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ కనుక్కోవాలి. సో ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ సో ఎలా కనుక్కుంటాము అంటే, సో ఇక్కడ ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు. సో ద ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్కి ఫార్ములా ఏ బార్ ఇంటూ బి బార్ బై మాడ్యులస్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ బార్ ఇంటూ సో ఏ బార్ రాస్తాము, ఏ బార్ రాస్తాం, బి బార్ రాస్తాం. సో ఈ రెండు కూడా మల్టిపుల్ చేస్తాం బై మాడ్యులస్ ఏ బార్ హోల్ స్క్వేర్. సో మాడ్యులస్ ఏ బార్ అంటే √x² + y² + z² అనుకున్నాగా. సో ఇక్కడ ఏ యొక్క కోఎఫిషియెంట్స్ 1 1 1 ఉంది. సో 1² + 1² + 1². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇంటూ ఏ. సో రెండు మల్టిపుల్ చేసేటప్పుడు ఏంటనుకున్నాం, సో కోఎఫిషియెంట్లు ఐ కోఎఫిషియెంట్ మల్టిపుల్ చేయాలి. 1 × 2 2, 3 × 3 సారీ. సో 1 × 3 3, 1 × 1 1. సో 2 + 3 = 1 6 అవుతుంది. 6 బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 6/3. సో 3 1 = 3 2 = 2 × I + j + k ఉంది. ఇది ఇలా ఇక్కడ వస్తుంది. సో 2 × 2I + 2j + 2k. సో ఇదేంటిది, ఏ బార్ ఇంటూ బి బార్ బై మాడ్యులస్ ఏ బార్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్. సో యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ ఫార్ములా అంటే 2 ఏ బార్ మాడ్యులస్ ఏ బార్. 2 మాడ్యులస్ ఏ బార్ మీన్స్ 2 × √x² + y² + z² into 1² So that is called 2√3. So next, components of B bar. Second one here, components of B bar. So ఇక్కడ ఫార్ములా చూసుకుంటే B bar minus A bar into B bar by modulus A bar into A. సో ఇక్కడ వేరే ఉంటుంది. సో ఇక్కడ ఈ బార్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2i + 2j + k. సో ఇది బి బారు మైనస్ మనకి దీని వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, ఎలా వచ్చింది 2i + 2j + 2k. 2i + 2j + 2k. సో ఈ రెంటిని మైనస్ చేస్తే 2a - 2a అంటే 0, 3j + 2j అంటే j, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ k - 2k - k. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లంలో 2 వెక్టార్స్ ఇచ్చాడు. సో ఇదొక వెక్టారు. సో దీన్ని ఏ అనుకుంటాము, దీన్ని బి అనుకుంటాము. అయితే ఈ రెండు కూడా పెర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అంటున్నాడు. పెర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అయితే మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పెర్పెండిక్యులర్ అంటే ఏంటి, A.B = 0.
ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఇంటూ బి చేస్తాము. సో ఏ ఇంటూ బి, సో ఏ వెక్టర్ అనేది ల్యాండా ఐ మైనస్ 3j ప్లస్ 5k. ఇక్కడ బి వెక్టర్ అనేది 2 ల్యాండా ఐ మైనస్ ల్యాండా జే మైనస్ కే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అయితే ఇక్కడ ల్యాండా ఐ ఇంటూ ఐ చేస్తాము. సో ల్యాండా ఇంటూ 2 ల్యాండా. నెక్స్ట్ జే కోఎఫిషియంట్ -3 ఇంటూ -1. సో దట్ మీన్స్ -3 అవుతుంది. నెక్స్ట్ సో ఈ రెండు మల్టిపుల్ చేస్తే ల్యాండా ఇంటూ 2 ల్యాండా ప్లస్ 3 ఇంటూ ల్యాండా ప్లస్ 5 ఇంటూ -1. సో ల్యాండా ఇంటూ 2 ల్యాండా స్క్వేర్ ప్లస్ 3 ల్యాండా మైనస్ 5 ఇంటూ -1 ఈక్వల్స్ టు -5. సో ఇక్కడ చూడండి 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10. 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10. 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10. సో వీటి యొక్క మల్టిపుల్స్ అనేది ప్లస్ కానీ మైనస్ కానీ అవి ప్లస్ అయినా మైనస్ అయినా అయితే ఎంత రావాలి, ల్యాండా యొక్క కోఎఫిషియంట్ రావాలి. సో ఇప్పుడు ఏంటి చూడండి 5 - 2 అనేది 3 వస్తుందా. సో 5 - 2 అనేది 3 వస్తుంది. నెక్స్ట్ 2 ల్యాండా స్క్వేర్ ప్లస్ 5 ల్యాండా మైనస్ 2 ల్యాండా మైనస్ 5. సో ఇక్కడ 2 ల్యాండా అనేది కామన్ తీస్తే ఇక్కడ 2 ల్యాండా ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. ల్యాండా అనేది కామన్ వచ్చేస్తుంది. ఇక్కడ -1, ఈ రెండిట్లో -1 కామన్ తీస్తే 2 ల్యాండా ప్లస్ 5. సో ఇక్కడ 2 ల్యాండా ప్లస్ 5 ఉంది, ఇక్కడ కూడా 2 ల్యాండా ప్లస్ 5 ఉంది. సో 2 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది ల్యాండా, ఇక్కడ ఏం మిగిలింది -1. సో ల్యాండా -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ల్యాండా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, ల్యాండా -1 ఈక్వల్స్ టు 0. సో ఇవి వస్తే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -5/2, ల్యాండా ఈక్వల్ 1. సో ప్రాబ్లం కంప్లీట్. ఓకే, ఈ ప్రాబ్లం అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ ద యాంగిల్ theta between any two diagonals of cube is given by cos theta is equal to 1/3. cos theta is equal to 1/3 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఇది క్యూబ్ అనమాట, ఇది క్యూబ్. సో ఈ క్యూబ్ చూడండి ఇక్కడ. సో క్యూబ్ అందరికీ గీయడం ఎలా అంటే ఒకసారి గీస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇలా సర్కిల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్, 2 స్క్వేర్లు చేసుకున్నాం కదా. ఇది ఎలా కలపాలి, ఈ ఎడ్జెస్ అనేవి కలపాలి. ఓకే, క్యూబ్ కంప్లీట్. ఓకే, అండర్స్టాండ్. సో దీనికి ఏంటంటే ఇక్కడ ఏ బి సి చూడండి, డి. సో డి నెక్స్ట్ ఈ. ఫస్ట్ ఏ బి సి డి ఈ. సో ఈ స్క్వేర్ తీసుకోవాలి. ఈ నెక్స్ట్ ఎఫ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రావాలి ఎఫ్. నెక్స్ట్ జి. సో ఇంతటితో ఏ బి సి డి ఈ ఎఫ్ జి. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తుంది. నెక్స్ట్ సో డయాగ్నల్స్ ఏవేవి అవుతాయంటే, సో ఇక్కడ అన్ని ఈ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఈ మూడు కూడా ఏంటవుతుందంటే ఎక్స్ యాక్సిస్ అనేది ఐ అవుతుంది, సారీ వై యాక్సిస్ అనేది ఐ, ఎక్స్ యాక్సిస్ అనేది జే. ఇలా కే తీసుకుంటాము. ఐ జే కే. సో డయాగ్నల్స్ ఏంటంటే అవుతాయంటే ఇక్కడ ఓఈ ఒక డయాగ్నల్ అవుతుంది. సో అండి నేను రెడ్ పెన్తో పెట్టాను. బీజీ అనేవి ఇంకొక డయాగ్నల్ అవుతుంది. ఈ రెండు డయాగ్నల్ మధ్య యాంగిల్ అనేది 1/3 చూపించాలి. సో 1/3. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం.
సో ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్, ఓసి బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్. సో ఓఏ బార్ ఓఏ, సో ఏం తీసుకున్నాం అక్కడ ఐ. నెక్స్ట్ ఓసి ఏం తీసుకున్నాం జే, ఓజీ ఇది తీసుకున్నాం కే. ఓకే, నెక్స్ట్ డయాగ్నల్స్ ఓఈ, ఓఈ బార్, డయాగ్నల్స్ ఓఈ బార్. సో ఓఈ బార్ని ఎలా రాయొచ్చు అంటే ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బిఈ బార్. ఓకే చూడండి, ఈ డయాగ్నల్స్ ఎలా అంటే ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బిఈ. సో ఎలాగైనా సో ఈ డయాగ్నల్కి ఈ ఓఏ బార్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగా ఓకే, సో ఇలాగైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బిఈ బార్. సో అప్పుడు అనేది ఎలా వస్తుంది ఓఈ బార్ అని వస్తుంది. సో ఓఏ బార్ ప్లస్ ఓసి బార్ ప్లస్ మళ్ళా ఏబి, ఇక్కడ ఓఏ బార్ రాయండి. ఏబి బార్ని మళ్ళీ ఏంటి రాసుకోవచ్చు అంటే ఏబి బార్. సో ఏబి బారు దీనికి ప్యారలల్గా ఈ లైన్ కదా ఉంటుంది ఓసి. సో ఓసి బార్. బిఈకి ప్యారలల్గా ఏముంది చూడండి, బిఈకి ప్యారలల్గా ఎటు ఉంది, బిఈకి ప్యారలల్గా ఓజీ, బిఈకి ప్యారలల్గా ఓజీ ఉంచండి. స్ట్రైట్ లైన్ ఇది. సో దీనికి స్ట్రైట్ లైన్, అండర్స్టూడ్. సో దీనికి ప్యారలల్గా ఏంటుంది, ఇది ఉంటుంది ఓసి. సో దీనికి ప్యారలల్గా ఇది ఉంటుంది, దీనికి ప్యారలల్గా ఓజీ. సో ఓఏ ఐ, నెక్స్ట్ ఓసి జే, ఓజీ కే. సో ఓఈ బార్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ డయాగ్నల్ ఏంటి, బీజీ బార్. సో నెక్స్ట్ డయాగ్నల్ బీజీ బార్. సో బీజీ బార్ అంటే ఏంటి, జీ బార్. సో ఈ డయాగ్నల్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి రండి, బిఏఓ ఓజీ. సో ఇలా కూడా బిఏఓ ఓజీ, ఓజీ. సో బిఏ ప్యారలల్గా ఏంటి ఉంది చూడండి, బిఏ దీని ప్యారలల్గా ఏంటుంది ఇక్కడ సిఓ, దీనికి ప్యారలల్గా సిఓ ఏబి ప్యారలల్గా సిఓ ప్లస్ ఏఓ ప్లస్ ఓజీ. సో వీటి వాల్యూస్ చేస్తాం. సో ఇక్కడ ఓఈ వచ్చింది, బీజీ వచ్చింది. సో కాస్ థీటా ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి బై మాడ్యులస్ ఏ ఇంటూ మాడ్యులస్ బి. సో అంతే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఇంటూ బి చేస్తే ఇలా వస్తుంది. సో మాడ్యులస్ ఏ ఇంటూ మాడ్యులస్ బి ఇన్ రూట్ ఓవర్ 1 square plus 1 square plus 1 square 1 square. So -2 plus 1. So that is equal to 1 by -1/3. సో ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి +1 అవుతుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3.